హాయ్ అండి, మన జ్యోతిర్మయ కిచెన్ ఫుడ్స్కి స్వాగతం అండి. మరి ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి గోరుచిక్కుడు వేపుడు అండి. మరి గోరుచిక్కుడు వేపుడు నేను ఎలా చేస్తానో ఏమేమి చేస్తానో వీడియోకి వెళ్ళైతే చూద్దాం పదండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోరుచిక్కుడు వేపుడు అండి. మరి నేనైతే హాఫ్ కేజీ తీసుకున్నాను. అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి. గోరుచిక్కుడు అండి హాఫ్ కేజీ, కొద్దిగా పొట్టు తీసిన ఎల్లిపాయలు, కొద్దిగా పసుపు, కారము, పల్లీలండి, కొద్దిగా నూగులు, ఒక 2 ఉల్లిగడ్డలండి పొట్టు తీసి పెట్టిన, ఒక సగం అండి సగము కొబ్బరి అండి తరిగి పెడతాను, కావలసినంత కరివేపాకు, కావలసినంత ఆయిల్ అండి, కావలసినంత ఆయిల్ తీసుకుంటాను. ఇవేనండి మన గోరుచిక్కుడు వేపుడుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. మరి ప్రాసెస్లకైతే వెళ్దాము. ఇవి తుంచి కడిగి ఉడకబెడతానండి. మరి కొబ్బరి, ఇవి పల్లీలు, నూగులు, ఎల్లిపాయలు వేసి మిక్సీ పడతానండి. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాము. ప్రాసెస్లకైతే వెళ్దాము. ఈ విధంగా అయితే కట్ చేశానండి నేను, కొద్దిగా పెద్దగానే. ఒక దాంట్లో 2 చేశాను అంతే, చిన్న ముక్కలు అయితే కాదు. ఒక చివలకాయలు నేను 2 చేశానండి. ఇలా పెద్దగా చేసి తుంచి పెట్టాను. మరి నీళ్ళతో అయితే శుభ్రంగా కడుగుతున్నానండి. ఇలా కడిగి ఉడికించుకోవాలండి ఒక 10 నిమిషాలు. ఇవి హాఫ్ కేజీ ఉంటాయండి. ఈ విధంగా శుభ్రంగా తుంచి పెట్టానండి. ఉడికించుకుందామండి. కొద్దిగా ఉప్పు వేసి నీళ్ళు వేసి ఉడికించి పెడతాను. ఇది వాటర్ వేస్తున్నానండి. ఎక్కువ అయితే వేయకూడదండి, మరి మనం కర్రీకి ఉడికించుకున్నట్టు ఉడికించుకోకూడదు. కొద్దిగా వేసేయాలండి. ముక్కలు మునిగేంత వరకు వేసేసి కొద్దిగా ఉప్పు వేసి, కొద్దిగానే ఉప్పు వేసానండి. దీనిలో స్టవ్ మీద పెట్టి ఉడికించుకుందాం. స్టవ్ అయితే వెలిగిస్తున్నాను. నేను స్టవ్ అయితే వెలిగించానండి. ఈలోపు ఇవి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుందామండి. ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టానండి. కొబ్బరి వేస్తున్నాను ముందు మిక్సీలో. 1/2 కేజీ కదండి, నేను కొద్దిగానే తీసుకున్నాను కొబ్బరి. కొద్దిగా పొట్టు తీసిన వెల్లిపాయలండి, కొద్దిగా 1 స్పూను నూగులు వేస్తున్నాను, 1 స్పూన్ అయితే పల్లీలు వేసానండి, ఒక స్పూన్ అండి కారం వేస్తున్నాను. ఇది మిక్సీ పట్టుకొస్తానండి, పొడి చేసుకొని వస్తాను. మూత అయితే తీస్తున్నాను. ఉడికినాయండి, 10 నిమిషాలు అయింది కదా, బాగా ఉడికినాయి ఇవి. నేను వేరే దాంట్లో తీసేస్తానండి, వేడి నీళ్ళు తీసి పెడతాను. ఆయిల్ అయితే వేస్తున్నానండి, బాండీలు పెట్టినాయి కదా. మూడు గంటలు వేసానండి, కొద్దిగానే వేసాను. ఆయిల్ అయితే హీట్ అయిందండి, తాలింపు గింజలు వేసాను. కొద్దిగా కరివేపాకు అయితే వేసాను. బాగా పోపు బాగా ఎర్ర కావాలండి. నేను ఉల్లిగడ్డ ముక్కలు వేసుకున్నానండి. ఉల్లిగడ్డ ముక్కలు వేసుకున్నానండి నేను.
కొంచెం దూరగా వేయించడము. ఈ దూరగా వేయించితే చాలా బాగుంటుందండి. ఉల్లిగడ్డ ముక్కలు అయితే బాగా కొంచెం మెత్తగా ఉన్నాయి కదండి. మనం ఉప్పేసి ఉడికించుకున్నాం కదా, ఇది గోరుచిక్కుడు ఇప్పుడు వేస్తున్నాను. దీనిలో ఒక 5 నిమిషాలు బాగా ఆయిల్లో ఫ్రై చేద్దామండి. బాగా ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటుంది. కలుపుతూ ఉండాలండి అటు ఇటు. చాలా బాగుంటుందండి ఈ వేపుడు. మనం పప్పుచారు పప్పు చేసుకున్న నంచుకోనికి, రొట్టెలోకి, చపాతీలోకి, దేంట్లోకైనా బాగుంటుందండి ఇది. చాలా బాగుంటుందండి ఈ వేపుడు. ఏ పప్పు చేసుకున్నా నంచుకోనికి కావాలి కదండి. చారు చేసుకున్నా, పప్పు చేసుకున్నా, దాంట్లోకి ఈ వేపుడు బాగుంటుందండి. ఏదైనా వేపుడు అంటే బాగుంటుంది నంచుకోనికి. మీ ఇష్టం, మీరు చిన్నగా కట్ చేసుకుంటే కూడా కట్ చేసి వేసుకోవచ్చండి గోరుచిక్కుడు. నేనైతే నంచుకోనీకే కదా అని కొంచెం పెద్ద పెద్దగానే కట్ చేశాను. మీరు చిన్నగా కట్ చేసుకుంటామంటే కూడా అట్లా కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. నేనైతే ఈ విధంగానే ఎప్పుడు చేసినా ఈ విధంగానే చేసుకుంటామండి మేము. కొద్దిగా అయితే పసుపు వేస్తున్నానండి. కొద్దిగానే వేసాను పసుపు. బాగా ఆయిల్ అబ్జర్వ్ చేసుకోవాలండి గోరుచిక్కుడు ఆయిల్ని. అంతవరకు మనం సిమ్లో పెట్టి బాగా ఇట్లా ఫ్రై చేసుకుంటే బాగా ముక్క బాగా భలే టేస్ట్గా ఉంటుందండి. బాగా అయితే ఫ్రై అయినాయండి ఆయిల్లో. ఆయిల్ కూడా అంతా తీసేసుకుంది చూడు, ఆయిల్ ఏం లేదు, కొద్దిగానే ఉంది. నేను ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్నాం కదండి, కొబ్బరి, నూగులు, పల్లీలు, కారము, ఎల్లిపాయలు, అది మిక్సీ పట్టుకున్నాం కదండి. ఆ పొడి అయితే ఇప్పుడు వేస్తున్నాం. మీరు జీలకర్ర కూడా వేసుకోవచ్చండి దీంట్లో. జీలకర్ర ఫ్లేవర్ అనేది కూడా చాలా బాగుంటుంది. నేను లేదు జీలకర్ర. ఇదైతే ఇప్పుడు కొద్దిగా చల్లుతున్నానండి. దీంట్లో చూసి వేసుకోండి, మన 1/2 కేజీ కదా, నేను చూసి వేస్తున్నాను. జీలకర్ర వేస్తే కూడా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. కొద్దిగా తక్కువైందండి, ఇంకా కొద్దిగా వేస్తాను. నేను ఇంకా ఉప్పు వేయడం లేదండి, ఎందుకంటే ఉడికించినప్పుడు వేసినాం కదా, ఆ ఉప్పే సరిపోయింది. దీంట్లో ఇంకా ఉప్పు వేయలేదు. మరి పొడి వేసిన తర్వాత చూసుకోవాలండి. ఇంకా పొడిలో అయితే నేను ఉప్పు వేయలేదు, మర్చిపోయినాను. ఈ టైంలో ఉప్పు చూసి మనము సాల్ట్ వేసుకోవాలండి. ఇంకా ఈ పొడి వేసిన తర్వాత ఎక్కువసేపు వేయకూడదండి, మళ్ళీ మాడు తగిలింది అనుకో మరి వేరే టేస్ట్ వస్తుంది. మాడు తగలకూడదండి, మంట తగ్గించి చిన్న మంట మీద వేయించాలి దీంట్లో. ఇప్పుడు ఈ టైంలో మనం ఉప్పు చూసుకుందామండి. నేనైతే ఉప్పు చూస్తాను. అన్నంలో కూడా కలుపుకొని తినొచ్చండి, ఇది చాలా బాగుంటుంది. ఎందుకంటే పొడి ఉంది కదా, జొన్న రొట్టెలోకైనా, చపాతీలోకైనా, అన్నంలోకైనా కూడా చాలా బాగుంటుందండి. నేనైతే ఉప్పు చూస్తానండి. కొద్దిగా అయితే సాల్ట్ వేస్తానండి, సాల్ట్ సప్పగా ఉంది. మీరు మిక్సీ పట్టేటప్పుడు మిక్సీలో దాంట్లో వేసుకోండి మర్చిపోకుండా, అందుకని తక్కువైంది ఉప్పు. నేనైతే కొంచెం సాల్ట్ కలుపుతానండి. కొద్దిగా సాల్ట్ చల్లుతున్నాను.
కారం కారం భలే ఉంటాయండి ఇవి. అప్పడాలు వడియాలు ఏమి నంచుకొని తింటే ఎట్లా ఉంటాయి అట్లా ఉంటాయండి, అంత బాగుంటాయి ఇవి. ఎప్పుడు ఇట్లా చేసుకోకుండా అప్పడాలు వడియాలు అనుకుని ఇట్లా ఈ రకం కూడా ఈ పద్ధతిలో కూడా చేసుకోండి ఒకసారి. ఒక 5 నిమిషాలండి చిన్న మంట మీద వేయించాలి దీన్ని. అయిపోయిందండి గోరు చిక్కుడు వేపుడు. చాలా అంటే చాలా నిజంగా టేస్టీగా ఉందండి, చాలా బాగుంది. ఉప్పు కారం అన్నీ బాగా సరిపోయినాయండి, చాలా బాగుంది. మరి నేనైతే స్టవ్ బంద్ చేస్తున్నానండి. ఇంకా ఇది మాడకుండా ఇట్లనే కలుపుకుంటుంటే చాలా బాగుంటుందండి, స్టాప్ చేయకూడదు కలపడము. నిజంగా అండి చాలా బాగుంది. నేనైతే స్టవ్ బంద్ చేస్తున్నానండి. సర్వింగ్ బౌల్లో తీసేసుకుందామండి. అయిపోయిందండి మన గోరు చిక్కుడు వేపుడు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి.